ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనమైనది. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసుకుంటే గనుక, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ క్లియర్గా ఒక మాటను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం ఏమోనంట సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని యేసు ప్రభువారు ఆయన శిష్యులతో ఈ మాటలు మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచించుకుంటే కనుక యేసు ప్రభువారి యొక్క సిలువ మరణం గురించి తన శిష్యులతో మాట్లాడుతూ యేసు ప్రభువారు ఏమంటూ ఉన్నారంటే, ఈ నా యొక్క సిలువ మరణము మీలో బాధ కలిగించవచ్చు, బహు దుఃఖాన్ని మీలో కలిగించవచ్చు, కానీ నా పునరుద్ధానం మీలో మరలా సంతోషాన్ని కలుగజేస్తుందని యేసు ప్రభువారు తన శిష్యులతో ఆనాడు మాట్లాడుతున్న సందర్భంలో ఈ వాగ్దానపు మాటను వారికి ఆ సందర్భంలో తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ క్లియర్గా మనం చూసుకుంటే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం ఏమో అని అంటున్నారండి యేసుప్రభువు వారు, సంతోషమగునని చెప్తున్నట్లు మనం చూడగలం. మీ దుఃఖము సంతోషముగా మార్చివేస్తానని అక్కడ వాక్య భాగంలో మనకు కనబడుతుందండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చివేస్తారు. నిజమే, బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటామండి. ఇద్దరు గురించి సందర్భంలో మీకు జ్ఞాపకం చేసి ఈ వాగ్దానాన్ని ముగిద్దాం అనుకుంటున్నానండి. దేవుడు వారి యొక్క దుఃఖాన్ని ఎలా మార్చారంటే సంతోషంగా మార్చారు. అయితే వారిద్దరి జీవితంలో దేవుడు వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చినప్పుడు వారి జీవితంలో ఉన్న రెండు ఆత్మీయ లక్షణాలు కూడా మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా అన్నను మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న గొడ్రాండ్ అంటే అన్నకు సంతానము లేరు. ఆ సందర్భంలో మనం చూసుకుంటే కనుక అన్న వైరి యొక్క పినిన్న ఆమెను విసిగిస్తూ ఉండేది. ఆమె యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న జీవితాన్ని సంతానం లేక సంతోషం అనేది ఆమె జీవితంలో లేదు. ఆమె జీవితంలో సందడి అనేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం ఆలోచించుకుంటే కనుక అన్న జీవితంలో దుఃఖం అనేది ఎందుకంటే సంతానం అనేది లేదు కాబట్టి ఆమె జీవితంలో దుఃఖపరమైన పరిస్థితులు ఆమె జీవితంలో ఉన్నాయి. కానీ ఆమె దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థించిన తర్వాత దేవుడు ఆమె యొక్క దుఃఖాన్ని ఏం చేశారండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషంగా మార్చివేశారంటే ఆమె జీవితంలో సంతానాన్ని దేవుడు దయచేశారండి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అన్న దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు ఒక మృక్కుబడిని చెల్లించుకుంది. ఏమిటంటే, నీవు నాకు ఒకవేళ మగ పిల్లాన్ని నా కుమారుని ఇస్తే కనుక నేను తనని అప్పగిస్తానంటే నీ సేవకి నేను దాన్ని విడిచిపెడతానని చెప్పి అన్న ఒక వాగ్దానాన్ని చేసుకున్నారండి. ఇటువంటి సందర్భంలో ఆమె యొక్క దుఃఖకరమైన పరిస్థితిలో, నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఈ దుఃఖకరమైన పరిస్థితులు మనలో కలిగినప్పుడు చాలామంది వాగ్దానాలు చేసుకుంటూ ఉంటారు, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చరండి. దేవుడు వారి పరిస్థితులను మార్చివేసిన తర్వాత వారి యొక్క దుఃఖాన్ని వారి జీవితంలోని తీసివేసి సంతోషకరమైన పరిస్థితులు వారికి దయచేసిన తరువాత వారు దేవుని దగ్గర వారు చేసిన వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటారు. తరువాత వారి పరిస్థితులు మరలా దుఃఖకరమైన పరిస్థితులుగా మారిపోతుంటే దేవుడు ఎక్కడ ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న జీవితంలో మనం చూసుకుంటే దుఃఖకరమైన పరిస్థితులు ఆమె ఉన్నప్పుడు ఆమె దేవునికి ఒక మృక్కుబలి చెల్లించుకుంది. ఏమిటంటే, నాకు ఒకవేళ సంతానం మగబిడ్డని నీవు దయచేస్తే గనుక తనని నేను నీ సేవకి విడిచిపెడతానని చెప్పి అన్న ఒక మృక్కుబడిని అక్కడ చెల్లించుకున్నట్లు, ఒక వాగ్దానాన్ని అక్కడ చేసినట్లు మనం చూడగలం. ఈ నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న జీవితాన్ని మనం ఆలోచించుకుంటే కనుక ఆమెకి అప్పుడు వరకు సంతానం లేరు. ఆమెకు దేవుడు కుమారుని దయచేసిన తర్వాత ఆమెలో కూడా కొన్ని ఆలోచనలు కలిగి ఉండొచ్చు. నిజమే, దేవుడు నాకు కుమారుని దయచేశాడు కదా, నేను విడిచిపెట్టాలా, తర్వాత మరలా నాకు సంతానం కలుగుతుందా, నేను విడిచిపెట్టనేమో అనే ఆలోచన కూడా అన్నలా కలిగి ఉండవచ్చు. కానీ అన్న ఇవేమీ ఆలోచించకుండా అన్న చేసుకున్న వాగ్దానాన్ని అప్పుడు నెరవేర్చినట్లు దేవుని వాక్యాలు మనం చూడగలం. ఆమె యొక్క దుఃఖకరమైన పరిస్థితులను దేవుడు ఎప్పుడైతే సంతోషకరమైన పరిస్థితులుగా మార్చివేశారో ఆమె జీవితంలో సంతాన సందడిని ఎప్పుడైతే దేవుడు దయచేశారో ఆమె ఎప్పుడైతే ఒక వాగ్దానాన్ని చేసుకున్నారు కదండి, ఆ వాగ్దానాన్ని ఆమె నెరవేర్చినట్లు సమూయేలుని దేవుని సేవకి ఆమె విడిచిపెట్టినట్లు
పరిస్థితిని మనం చూడగలం. తర్వాత అన్న జీవితాన్ని మనం చూసుకుంటే కనుక సంతోషకరమైన పరిస్థితులు అండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూడగలం అన్నకు దేవుడు మరలా 3 కుమారులను 2 కుమార్తెలను సంతానంగా దయచేసినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అన్న ఆమె జీవితంలో ఒక వాగ్దానం నేను చేసుకున్నారో దుఃఖకరమైన పరిస్థితుల నడుమ దేవుడు ఆ దుఃఖకరమైన పరిస్థితులను సంతోషకరమైన పరిస్థితులుగా మార్చివేసిన తరువాత ఆమె ఆ వాగ్దానాన్ని నెరవేర్చడం ద్వారా ఆమె జీవితంలో తరువాత దినాలు కూడా సంతోషకరమైన పరిస్థితుల నడుమ ముందుకు వెళ్ళినట్లు దేవుని వాక్యాలు మనం చూడగలం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దుఃఖకరమైన పరిస్థితులు చాలా మంది జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. వారి జీవితంలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయంటే ఈ దుఃఖమే నా జీవితంలో శాశ్వతం ఉండిపోతుందేమనే ఆలోచనలు ఉంటూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వస్తే కనుక, దేవుని యందు పూర్తి విశ్వాసం కలిగి దేవునికి మొరపెడితే కనుక అన్నావలే దేవుడు నా జీవితంలో కూడా కార్యాన్ని చేస్తానని దేవునికి పూర్తిగా మొరపెడితే కనుక దేవుడు మన జీవితంలో దుఃఖం మరుగుపడేటట్లు, అంతేకాకుండా సంతోషము పరిపూర్ణంగా దొరికేటట్లు దేవుడు మన పరిస్థితులను మార్చివేస్తారండి. అయితే అటువంటి సందర్భంలో అన్నావలే దేవునికి ఏదైనా వాగ్దానం చేసుకున్నామా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వారంగా మనం ఉంటే కనుక నిరంతరము సంతోషకరమైన పరిస్థితుల నడుమ మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క దుఃఖకరమైన పరిస్థితులను, మన యొక్క దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చివేస్తారండి. రెండవదిగా మనం చూసుకుంటే కనుక యోసేపుని మనం చూడగలం. యోసేపుని తన సొంత అన్నదమ్ములే అమ్మివేశారు. తనది కాని దేశానికి తన్ని అమ్మివేశారు. అక్కడ తను ఐగుప్తుకు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో కూడా యోసేపుకి ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. అంతేకాకుండా పోతీఫరు భార్య ద్వారా తను చేయలేని పాపము తన మీద మోపబడింది. జైల్లో వేశారు, చెరసాల్లో యోసేపుని వేశారు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకి దుఃఖకరమైన పరిస్థితులు, దుఃఖం అనేది అటువంటి సందర్భాల్లో యోసేపుని చుట్టుముట్టింది. ఎటువంటి పరిస్థితులు ఎంత పరిశుద్ధంగా ఉన్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా సరే దుఃఖం అనేది తనలో ఉంది. అయినప్పటికీ యోసేపు దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. పాపము చేయాలనే ఆలోచన కూడా యోసేపు తన జీవితంలో పెట్టుకోలేదండి. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితాన్ని మనం చూడగలం. యోసేపును దేవుడు ఎంతగా ఆశీర్వదించారంటే ఐగుప్తు రాజు తర్వాత రాజరిక స్థానాన్ని యోసేపుకు దేవుడు దయచేశారు. తన కుటుంబానికి పోషకుడిగా దేవుడు యోసేపుని ఉంచినట్లు దేవుని వాక్యాలు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోసేపు యొక్క దుఃఖాన్ని సంతోషకరంగా దేవుడు మార్చివేసే సందర్భంలో యోసేపులో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశారండి. యోసేపుకి శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, తను చేయలేని పాపము కూడా తన మీద మోపబడినప్పుడు ఇప్పుడు దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. పూర్తి విశ్వాసము నమ్మకము దేవుని మీద కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు యోసేపు యొక్క దుఃఖాన్ని ఏం చేశారండి, సంతోషకరమైన పరిస్థితిగా దేవుడు మార్చివేసినట్టు దేవుని వాక్యాన్ని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ నుండి నా నుండి కోరుతుంది ఏంటంటే మన జీవితాల్లో శ్రమలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు, దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు యోసేపు వలె విశ్వాసం కలిగి మనం ఉండగలమా, యోసేపు వలె పాపానికి దూరంగా మనం ఉండగలమా అనేది దేవుడు మన నుండి ఎదురు చూస్తూ ఉంటారండి. ఒకవేళ యోసేపు వంటి ఆత్మీయత అంటే దేవుని యందు పూర్తి విశ్వాసము నమ్మకము దుఃఖకరమైన పరిస్థితుల నడుమ కూడా మనం ఉండగలిగితే కనుక దేవుడు మన పరిస్థితులను సంతోషకరమైన పరిస్థితులుగా మార్చివేస్తారు. ఎలాగైతే యోసేపు తర్వాత జీవితాన్ని మనం చూసుకుంటే ఇక ఎక్కడ యోసేపు గురించి దుఃఖంగా మనం కనబడదు. యోసేపు మరణించినంత వరకు సంతోషకరమైన జీవితం యోసేపు ఈ ఐగుప్తు ప్రజలకి అంతేకాకుండా ఎంతోమందికి పోషకుడిగా దేవుడు ఉంచారు. ఐగుప్తులో రాజు తర్వాత రాజరిక స్థానాన్ని దేవుడు యోసేపుకు దయచేసినట్లు దేవుని వాక్యాలను మనం చూడగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. దుఃఖకరమైన పరిస్థితుల నడుమ ఈ దినాల్లో చాలా మంది ఉద్యోగాలు లేక నేను ఇంక ఉద్యోగాన్ని సంపాదించుకోలేనేమని చెప్పి దుఃఖకరమైన పరిస్థితుల్లో డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్న ఎంతోమంది యవన బిడ్డలు మనం చూస్తుంటాం. సరైన భాగ్యస్వామి వారి జీవితంలో వారు పొందుకుంటారో పొందుకోలేనన్న దుఃఖంలో కూడా కొంతమంది ఉంటుంటారు. వారి పరిస్థితులు ఇంకా మార్చివేయబడవు, ఇంకా వారి జీవితం ఎలా ఉండిపోతుంది, అదే పరిస్థితులు ఉండిపోతుందనే భయాందోళనలో చాలామంది ఈ దినాల్లో ఉంటూ ఉంటారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఎటువంటి పరిస్థితినైనా మార్చివేయగలరు. ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితినైనా సంతోషకరమైన పరిస్థితిగా మార్చివేయగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసము, నమ్మకము, అంతేకాకుండా అన్నవలే చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే ఆత్మీయ స్వభావము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నేను ముగిద్దాం అనుకుంటున్నాను. దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారం మన దుఃఖాన్ని సంతోషంగా మార్చివేస్తా అంటున్నారు. మన దుఃఖాన్ని సంతోషంగా మార్చివేయాలంటే విశ్వాసము, నమ్మకము, శ్రమలలో, శోధనలో విశ్వాసము, నమ్మకం అనేది మనలో ఉండాలి యోసేపు వలె. అంతేకాకుండా అన్నా వలె దుఃఖకరమైన పరిస్థితులను దేవుడు సంతోషకరమైన పరిస్థితులుగా మార్చివేసిన తరువాత కూడా దేవునికి ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే స్వభావం మనలో ఉంటే కనుక నిరంతరము సంతోషకరమైన పరిస్థితులతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తారండి. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినామేసా. మరి దుఃఖమును సంతోషంగా మార్చివేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా. మరి ఈ దుఃఖకరమైన పరిస్థితుల నడుమ ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో శ్రమలు శోధన ఎదురైనప్పుడు కూడా నీ యందు పూర్తి విశ్వాసము నమ్మకం అనేది వారు కలిగి ఉండేటట్లు, అంతేకాకుండా అటువంటి సందర్భాల్లో ఏదైతే వాగ్దానాలు వారి జీవితంలో వారు చేశారో ఆ వాగ్దానాలు నెరవేర్చే స్వభావము, ఆత్మీయ గుణలక్షణం వారు కలిగి నెలమేర కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒకవేళ దుఃఖంతో ఈ వాగ్దానాన్ని వింటే కనుక వారి జీవితాల్లో పూర్తి విశ్వాసం నమ్మకం నీ యందు కలిగి సంతోషకరమైన పరిస్థితులు వారి జీవితాల్లో చూసారా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఈ దినాన్ని మేము చేస్తున్న ప్రయాణంలో మా పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.